హలో అండి. నేను ఇవాళ వంట క్యాబేజీ శనగబ్యాళ్ళు కుర్మా పెడుతున్నా. కొన్ని ఆయిల్ వేసుకున్నా, ఆయిల్ వేడైంది. పప్పు కోసమని ఆవాలు వేస్తున్నా. బాగుంటుందండి ఇది. చపాతీలోకి అలాంటి వాటిలోకి అంతా బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది, ముద్దలోకి బాగుంటుంది, అన్నిట్లోకి బాగుంటుందండి. ఉండి ఆవాలు చిట్లిపోయినాయి. ఇంకోండి కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్. కరివేపాకు ఇట్లా కట్ చేసి వేసుకున్నామంటే పెద్దగా బయట తీసి పడేసే అవకాశం ఉండదని నేను కరివేపాకు బాగా సన్నగా కట్ చేసి వేస్తాను. కొద్దిగా అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అండి. పెద్ద స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, టమాటా పేస్ట్ అండి. ఇదైతే ఒక రెండు ఇంగ్రీడియంట్తో ఒక 2 గంటలు కూడా వేసుకోవచ్చు అండి. ఇది మనం దీనికి చింతపండు అంతా ఏం వేయం కాబట్టి మనం కారంకి తగినంత మనం సరిపోయేమంటే చేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా ధనియాల పొడి అండి. కారం మనం తినే మాత్రం మనకు తగినంత చూసి వేసుకోండి. మీ కారం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, కొంచెం తగ్గించి తినేవాళ్ళు తగ్గించి వేసుకోవచ్చు. ఉప్పు తగినంత, ఇదంతా కొంచెం వేగిన తర్వాత ఇదిగోండి క్యాబేజీ. ఇలా చేసుకున్నామంటే బాగుంటుందండి. టేస్ట్ మాత్రం
అన్నిట్లకి బాగుంటుంది ఇది. క్యాబేజీ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఇట్లా ఉంటే కనుక బాగా తింటారు, బాగా తింటారు. ఇట్లా వేగేటప్పుడే స్మెల్ భలే వస్తుందండి ఇది. ఇప్పుడు ఇదిగోండి ఒక విజిల్ పెట్టుకున్నా శనగబ్యాళ్ళు, అది ఇందులోకి వేసేస్తుంది. 2 విజిల్ పెట్టుకున్నానండి. ఇంకా దీనికి మళ్ళీ మనం విజిల్ పెట్టే అవసరం ఏం లేదు. ఒక 5 నిమిషాలు ఉడికిపోయిందంటే చాలా. అట్లా ఉడికితేనే బాగుంటుంది. మళ్ళీ విజిల్ పెట్టినామంటే క్యాబేజీ అసలు పూర్తిగా చెదిరిపోతుంది. ఇప్పుడు మనం తగినంత వాటర్ వేసుకొని అట్లా ఉడికించుకుంటేనే బాగుంటుంది. అంతే అండి. ఇది బాగా ఇట్లా కలిపి పెట్టుకునేసినామంటే కొంతసేపు బాగా ఉడికే కాడికి మనకు సరిపోతుందండి. వాటర్ కూడా ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కూర ఉడికిపోయి దించేసుకున్న తర్వాత కొంతసేపు సాయంత్రానికి అయితే కనుక బాగా చిక్కబడిపోతుంది, ముద్దగా వచ్చేస్తుంది. అట్లా గ్రేవీ బాగా ఫుల్గా కొంచెం కావాలనుకునే వాళ్ళు ఇంకా కొద్దిగా కూడా వాటర్ వేసుకోవచ్చు. ఇట్లా కొంతసేపు ఉడికించుకున్నామంటే సరిపోతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.